నమస్తే. మీరందరూ చాలా సంతోషంగా దీపావళి పండుగను జరుపుకుంటున్నారని ఆశిస్తూ, నేను ఈనాటి ఎపిసోడ్‌లోకి ప్రవేశిస్తాను. మనందరం కూడా కలిసి ఆ విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ తేట తెలుగు ఛానల్ ఆవిడ ఏదో చిన్న ప్రయత్నం అంటుంది. ఆ చిన్న ప్రయత్నం పెద్ద ఫలితాన్నిస్తుంది అని చెప్తుంది. అదే కాకుండా ఆ ఛానల్‌లో అక్షరాలు మాత్రమే చెప్తున్నాము. గుర్తిస్తే చాలు. ఈ చిన్న పిల్లలకి అన్నట్టుగా చెప్తుంది. కానీ అందులో పెద్దవాళ్ళకు సంబంధించిన విషయాలను కూడా ఆవిడ అందులో పొందిగ్గా అమర్చి చెప్తుంది. మాకసలు ఈ తేట తెలుగు ఛానల్ అంటే ఇష్టమే లేదండి అనేవాళ్ళు కొందరుంటే, కొంతమంది అసలు ఆవిడ చెప్తున్నది ఏంటో చూద్దాము. కొంచెం ఆసక్తికరంగానే ఉందండి అని అంటారు. కొంతమంది ఏమో ఏదో సోది చెప్తుందండి అంటే, మరికొంతమంది ఏదో శోధించాలంటున్నట్టుందండి అని అనేవాళ్ళు కూడా ఉంటారు. కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. కొంతమందికి ఇది విద్యా ప్రాప్తిగా అనిపించొచ్చు. కొంతమందికి ఇది చాలా విసుగు కలిగించేదిగా అనిపించొచ్చు. కొంతమందికి ఆసక్తికరంగా అనిపించొచ్చు. మరికొంతమందికి ఇది అనవసరమేమో అనిపించొచ్చు. ఈ విధంగా 2 రకాల అభిప్రాయాలని ఒకే తేట తెలుగు ఛానల్ అనేది తేట తెలుగు ఛానల్ అని ఆవిడ చెప్పే అంశాలు కలిగిస్తూ ఉంటే, ఇక మిగతా విషయాల గురించి మనం ముచ్చరించుకోవాలంటే కొంతమందికి నచ్చొచ్చు, మరి కొంతమందికి నచ్చకపోవచ్చు. వస్తున్నా. ఇంకా ఆపేస్తున్నా. ఏమిటి ఈవిడ కావచ్చు, కాకపోవచ్చు. అవుననొచ్చు, కాదనొచ్చు అంటుంది కదండీ! అదేనండి ఈనాటి మన ఎపిసోడు. ఈ ఎపిసోడ్‌లో మనము ఒక వాక్యాన్ని ఇచ్చి, ఆ వాక్యానికి విరుద్ధమైన భావాన్ని గల ఇంకొక వాక్యాన్ని సరదాగా చూసుకుంటే 2 విభాగాలున్నాయి. 2 వర్గాలున్నాయి. ఆ వర్గంలో వాళ్ళు వినోదంగా విజ్ఞానాన్ని పొందాలని ఒక విచిత్రమైన ఆటను ఆడుకుంటున్నారు. ఆ ఆట వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా కలిగిస్తుంది అనే విషయాన్ని తెలుసుకున్న వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని మరింత ప్రోత్సహించారు. ఆ ఆట ఏమిటి? ఆ ఆట ఏ విధంగా ప్రోత్సహిస్తుంది అనే విషయాలని మనం ముచ్చరించుకునే ముందు అసలు ఈ ఆట నిబంధనలు ఏమిటి? ఇందులో ఎన్ని వర్గాలున్నాయి? వాళ్ళు చేయాల్సిన పని ఏమిటి? అనే దాని గురించి ముచ్చటించుకుందాం. రండి. ఈ ఇక్కడ కొన్ని వాక్యాలు ఇవ్వబడ్డాయి. ఈ శీర్షిక ఏంటంటే అవునంటే కాదనిలే. ఒక వర్గం వాళ్ళు ఏదైనా ఒక వాక్యాన్ని చెప్పి అందులో ఒక విషయాన్ని కనుక మనకి వెల్లడిస్తే, మరొక వర్గం వాళ్ళు ఆ వాక్యాన్ని విని ఆ వాక్యంలో వాళ్ళిచ్చే విషయాన్ని మాత్రమే వ్యతిరేకించాలి. అంటే అందులో ఉండే స్వభావాన్ని కానీ, క్రియాపదాన్ని కానీ, అందులో ఉండే ఇంకా ఏదైనా ముఖ్య అంశాన్ని మాత్రమే వాళ్ళు ఖండించాలి. ఖండించాలి అంటే అనుకూలంగా, సానుకూలంగా ఒక వాక్యం ఉందనుకోండి, దానికి ప్రతికూలమైన అర్థాన్ని ఇచ్చే ఇంకో వాక్యాన్ని తయారు చేయాలి. ఇది ఒక ఆట. ఆ ఆటలో పదాలు మాత్రం చాలా సముచితంగా ఉండాలి. చాలా స్పష్టంగా ఉండాలి. భావ వ్యక్తీకరణలో ఎటువంటి తికమక కూడా ఉండకూడదు. ఎంతో మంది ఎన్నో పరీక్షలకి, ఎన్నో వాటి నేర్చుకోవాలని, ఎంతో విషయాలు పాండిత్యం పొందాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనే సదుద్దేశంతో చంద్రునికో నూలు పోగులాగా అటువంటి విద్యార్థులకు కానీ, అధ్యాపకులకు కానీ, ఎవరికైనా కూడా వినోదాన్ని అభిలషించే వారికి కానీ ఉపయోగకరంగా ఉంటుందని ఈ చిన్న ప్రయత్నం. దీనికి మీరందరూ ఎప్పటిలాగానే సహకరిస్తారని ఆశిస్తూ నేను ముందుకు వస్తున్నాను. రండి. ఇక్కడ మొదటి వాక్యము రాము
సో ప్రాణమిత్రులు అనేది వాక్యం. ఇందులో ఒక విశేషణం ఉంది. ఆ విశేషణం ఇద్దరి యొక్క మిత్రత్వము అనే దాని గురించి చెప్తుంది, స్నేహభావం గురించి చెప్తుంది. ఇది మన భాషలో ఉండే పదజాలం ఏ విధంగా ఉపయోగించాలి అనే దానికి కూడా ఒక చిన్న ఉదాహరణ. ఎవరైనా మిత్రత్వం ఉన్నప్పుడు ప్రాణమిత్రులు అని అంటారు, కానీ వేరే వేరే పదాన్ని తొందరగా ఉపయోగించరు. అదే దానికి విరుద్ధమైన అభిప్రాయాన్ని, అర్థాన్ని చెప్పే శత్రుత్వం ఉందనుకోండి, అప్పుడు ప్రాణశత్రువులు అని అనే పదం చాలా అసమంజసంగా ఉంటుంది, అనౌచిత్యంగా ఉంటుంది పదం. కాబట్టి ఏ పదానికి ఏ విశేషణం చాలా అతికినట్టు అమరినట్టుగా ఉంటుందో గమనించటానికి కూడా ఇది ఒక వినూత్న ప్రయోగం. మీరు అన్నట్టే ఈ వినూత్నం అంటుంది, కానీ ఈవిడ దగ్గర ఉన్నదంతా పాత చింతకాయ పచ్చడి దాన్ని తీసుకొచ్చి ఏదో కొత్తగా చెప్తున్నా అంటుంది. అది నిజమే, మనం కొత్తగా ఏం చేయగలమండి. కాకపోతే దాన్ని పాటించే విధానంలో గమ్యం పాతదే, కానీ దాని గమనం, దాని మార్గాలు మాత్రం కొత్తవి వెతుక్కుంటున్నాం. అవి సులభతరంగా ఉండేందుకు ముళ్ళబాట కాకుండా, కంకర రోడ్లు కాకుండా సాఫీగా వెళ్ళిపోయే రోడ్లని వెతుక్కుంటున్నాం. అదే ఈ పద్ధతి. ఈ పద్ధతిలో మనం ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తున్నాము, వాళ్ళ మధ్య ఉన్న మైత్రి బంధాన్ని గురించి కూడా చెప్తున్నాం. మైత్రి బంధం ఎంత మంచిదంటే, వాడు నాకు ఆరో ప్రాణం అంటారు. పంచ ప్రాణాలే కాకుండా ఆరో ప్రాణము అంటే వాడు లేకపోతే నేను ఉండలేను. ఈ పదంలో, ఈ వాక్యంలో మిత్రత్వం అనే పదము ప్రాణ అనే ఉపసర్గాన్ని కలిగి ఉంది, లేకపోతే ఒక విశేషణాన్ని కలిగి ఉంది. మొదటి వర్గం వాళ్ళు ఇద్దరు ప్రాణమిత్రులు అని చెప్పంగానే, రెండవ వర్గం వాళ్ళు వచ్చేసి ఆ మిత్రత్వానికి విరుద్ధమైన పదం ఏంటి, వ్యతిరేక పదం ఏంటి, ఆ పదానికి ఉపయోగించే విశేషణం ఏంటి, సముచితంగా ఉండే విశేషణం, సందర్భపూరితంగా ఉండేది అనేదాన్ని చెప్పాలి. రెండో వర్గం వాళ్ళు వచ్చి రాజు రవి బద్ధ శత్రువులు. ఇక్కడ మిత్రుడు అనే దానికి శత్రువు అనేది వచ్చింది. ప్రాణం అనే దాని బదులు బద్ధ మిత్రులు అనరు, ప్రాణ శత్రువులు అని కూడా అనరు. రెండవ వాక్యము, మా ఊరి ధర్మరాజు మహాదాత, దానం చేసే వాడు. ఇక్కడ దాత అనే పదము అనే విశేషణాన్ని ఉంది, సందర్భోచితంగా, సమయస్ఫూర్తిగా, సానుకూలంగా ఉంది. దానికి వ్యతిరేక అర్థాన్ని ఇచ్చే, ఈ దాత మహా అనే దానికి వ్యతిరేక అర్థాన్ని ఇచ్చే మా ఊరి రంగరాజు పరమ లోభి. పరమదాత అనరు, మహాలోభి అనరు, వాడుకలో లేవు. కాబట్టి మా ఊరి రంగరాజు, ఇక్కడ లోభి అనేది అతని స్వభావం. ఈ దాత కూడా స్వభావమే, కానీ ఇది మంచి స్వభావము, ఇది పిసినాటి స్వభావము. అందుకని దీనికి పరమ లోభి. మూడవది, సీతారామరాజు ధైర్యశాలి, వీరుడు. అదరవద్దు బెదరవద్దు నింగి నీకు హద్దురా అంటాడు కదా. వీరుడు అంటే ఇక్కడ వీరత్వాన్ని చూపిస్తున్నారు. ఉత్తర కుమారుడు పిరికివాడు, భీరుడు. వీరికి ఏ విశేషణాలు వాడితే బాగుంటుందో చూద్దాం. వీరుడు, భీరుడు.
పరం జీవి. అదే విధంగా రామన్న పరోపకారము ప్రశంసనీయము, పొగడదగినది. ఇక్కడ పరోపకారము అనేది క్రియాపదము. పరోపకారం ఎటువంటిది? ప్రశంసనీయం. జీవన అపకార నైజము, ఎవరికి అపకారం చెయ్యాలా అని చూస్తూ ఉండే స్వభావము. ఆ నైజం అనేది నీచత్వానికి, నిజస్వరూపానికి ప్రతీక. గర్హనీయము, ఇక్కడ ప్రశంసనీయం అని ఇచ్చారు. ఈ నైజం అనేది నీచ నైజం. ఇక్కడ అపకారం నైజం అనేది నీచ నైజం. అపకారం గర్హనీయం, విడిచిపెట్టవలసింది. నాయకుని, ఇది మన మాట. తనువున విరిగిన అలుగుల ననువున పుచ్చంగవచ్చు అతి నిష్ఠురతన్, మనమున నాటిన మాటలు వినుమెన్ని ఉపాయముల వెడలునే అదిపా. విదురనితిలో వచ్చే పద్యం. మనం ఎన్ని మాటలు మాట్లాడినా, శరీరానికి ఎన్ని గాయాలు తగిలినా ఆ గాయాల్ని తగ్గించేసుకోవచ్చు. ఏదో ఒక వైద్యం చేసో లేపనం పోసుకునో తగ్గించుకోవచ్చు. కానీ మనసుకి తగిలిన గాయాలనేవి, ఆ బాణాలనేవి ఎన్ని ఉపాయాలుగా ప్రయత్నించినా కూడా అవి పోవు. అయితే ఇందులో మొదటి పదం ఏమిటి? చాలా చక్కగా మాట్లాడతాడు, నిచ్చుకులుగా మాట్లాడతాడు, అందరికీ ఎవరిని నొప్పించకుండా మాట్లాడతాడు, అందరికి మేలు కలిగే మాటలు మాట్లాడతాడు, మళ్ళీ మళ్ళీ మాట్లాడాలి, మనం వినాలి అనిపించేట్టుగా మాట్లాడతాడు. అది వాక్చమత్కారం, వాక్చాతుర్యం. ఇక్కడ వాక్చాతుర్యము అనే దాని గురించి చెప్తున్నారు. నాయకుని వాక్చాతుర్యము మంత్రముగ్ధుల్ని చేసింది, అంటే కదలనీయకుండా కట్టిపడేసింది. అంటే ఎవరో ఏదో మంత్రం వేస్తే కదలకు, ఆ చెప్పే మాటలు వింటున్న కొద్ది వినాలనిపించేట్టుగా చేసింది. ఇక్కడ వాక్చాతుర్యము అదే వాక్పటిమ అని కూడా అంటారు. అదే మృదు తీరి, మృదు సంభాషి అని కూడా అంటారు. కొందరు సమయానుకూలంగా మాట్లాడగల నేర్పు కలవారు అని కూడా అంటారు. పదాలను చక్కగా ఉపయోగించగల, సుభాషితాన్ని మాట్లాడగలవాడు అని కూడా అంటారు. దానికి వ్యతిరేకంగా, వాక్చాతుర్యము అనే దానికి వ్యతిరేకంగా మూర్ఖుని వాచాలత్వం మొప్పుకొని తెచ్చింది. వాచాలత్వం అంటే నోటికి వచ్చినట్టుగా మాట్లాడేసేయటం, అసలు ఆలోచించకపోవడం. దీనివల్ల ఏం మార్పులు వస్తాయి, దీని ఫలితాలు ఎలా ఉంటాయి, ఇది మనం అనొచ్చా అనకూడదా, మన పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నామా, అందరూ ఉన్న చోట మాట్లాడుతున్నామా, ఒక్కరితో మాట్లాడుతున్నామా, ఏ సమయంలో మాట్లాడుతున్నామా, ఏ సందర్భంలో మాట్లాడుతున్నామా, దేని కొరకు ఈ పదాన్ని మనం ఇప్పుడు మాట్లాడుతున్నాము అనే ఆలోచన లేకపోవటం, విచక్షణ రహితంగా మాట్లాడటాన్ని వదరుబోతుతనత్వము అంటారు. అంటే వదరుబోతు అంటే ఏదంటే అది మాట్లాడేసేవాడు, అనాలోచితంగా మాట్లాడేసేవాడు, తన మాటల వల్ల ఇతరులను నొప్పించేవాడు, తన మాటల వల్ల ఎవరికి ఉపయోగం లేకుండా అనవసరంగా అకారణంగా వాళ్ళని నొచ్చుకునేట్టు చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళు వదరుబోతులు. అందుకని ఏం చెప్తున్నారు? మూర్ఖుని వాచాలత్వము ముప్పుకొని తెచ్చింది, కష్టాన్ని తీసుకొచ్చింది. ఈయన వాక్చాతుర్యము అందరితో కలివిడిని పెంచి ఆయనకి అండగా ఉండేట్టు చేసింది నాయకుని. ఈ మూర్ఖుడు మాట్లాడటం వల్ల మూర్ఖుని అందరూ దూరం పెట్టేయడం మొదలు పెట్టారు. రెండూ మాటలే, రెండూ పలుకులే, రెండూ వచ్చినవే, కానీ ఒకటి ఎంతో సహాయం చేసి, ఎంతో చక్కగా సమృద్ధిగా సానుకూలంగా ఉంటే, సాభిప్రాయాన్ని కలిగిస్తే
వేరే పదము దానికి విరుద్ధంగా దురభిప్రాయాన్ని కలిగించి వానిని దూరంగా ఉంచింది. ఈ వాక్చాతుర్యము దానికి వాచాల. ఈ తెలుగు భాషలో మనం ఈ పదాలే వాడాలని లేదు. మిత్రుడు, మిత్రులు కారు అన్నా కూడా సరిపోతుంది. కానీ మిత్రులు కారు అంటే వాళ్ళు శత్రువులు కారు, మిత్రులు కారు. మనం ఏదైతే చెప్పదలుచుకున్నామో మన భావాన్ని స్పష్టంగా వ్యక్తీకరించాలంటే దానికి సరి అయిన పదాన్ని, సమంజసమైన పదాన్ని వాడుతూ దాన్ని ఇంకా కూడా మనం ధృవీకరించాలి అనుకుంటే దాని ముందు ఒక చక్కటి విశేషణాన్ని, దానికి అతికే విశేషణాన్ని వాడితే తెలుగు పదజాలము, తెలుగు వాక్యము, తెలుగు భాష ఎంతో సుశోభితమయ్యి అందరిలో కూడా తేజాన్ని నింపుతుంది అని నేను భావిస్తూ, ఇలాంటి వాక్యాలు కానీ, ఇలాంటి పదాలు కానీ వీటి వల్ల ఏం ఉపయోగం అంటారేమో. ఏది అయినా ఉపయోగమేనండి. ఉపయోగం కానిదంటూ ఏముందండి. అది మనం ప్రయత్నించాలే కానీ అది ఏదో ఒక రోజు, ఏదో ఒక క్షణంలో, ఏదో ఒక రూపంలో, ఏదో ఒక వరంగా మనకి సహాయపడుతూనే ఉంటుంది అని నేను గట్టిగా నమ్ముతూ, ఇలాంటి పదాలు, వాక్యాలు ఇంకేమైనా కూడా మీరు చెప్పగలిగితే కామెంట్స్ రూపంలో చెప్తారని, చెప్పగలిగితే కాదు చెప్పే ఉద్దేశం కనుక ఉంటే ఆశిస్తూ నేను ఇప్పటికీ సెలవు తీసుకుంటున్నాను. మరొక కొత్త ప్రయోగంతో, అదేనండి వినూత్న ప్రయోగంతో మళ్ళీ వస్తాను. అప్పటిదాకా ఉంటాను. నమస్తే. జై తెలుగు తల్లి.